వెల్కమ్ టు supersipclub. ఈరోజు వీడియోలో కేటగిరీ ఆఫ్ ఈక్విటీ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియో మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పడం జరిగింది. సో ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియోని ఇప్పుడు ఇమీడియట్గా స్కిప్ చేసి ఆ వీడియో చూసినట్లయితే ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో టాపిక్లోకి వెళ్దాం. ఈక్విటీ స్కీమ్స్ని కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ లార్జ్ క్యాప్, సెకండ్ వన్ మిడ్ క్యాప్, థర్డ్ వన్ స్మాల్ క్యాప్. ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్ గురించి తెలుసుకుందాం. ఈ లార్జ్ క్యాప్ నేను రిచ్ క్యాప్ని కూడా అంటాను, ఎందుకంటే 20,000 crores అండ్ అబోవ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉండి టాప్ 100 బ్లూ చిప్ కంపెనీస్ కలిగి ఉంది కాబట్టి దీన్ని రిచ్ ఫండ్ అని కూడా అంటాను. ఈ లార్జ్ క్యాప్లో ఉన్న కంపెనీస్ స్టేబుల్గా మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉంటాయి. అందుకే ఈ ఫండ్ని నేను లషస్ లార్జ్ క్యాప్ అంటాను. లషస్ అంటే రిచ్ ఫ్లేవర్ కలిగి ఉన్నదని అర్థం. ఈ లార్జ్ క్యాప్ ఫండ్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అంత ప్రభావం చూపించదు. ఈ లార్జ్ క్యాప్ ఫండ్లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎవరైతే ఎక్కువ రిస్క్ తీసుకోరో, స్టాండర్డ్గా స్టేబుల్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ లార్జ్ క్యాప్ సరైన ఫండ్. అయితే ఫస్ట్ టైం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం దీన్ని 100% సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో ప్రీవియస్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే కనుక 8 to 10% రిటర్న్స్ వచ్చున్నాయి ఆల్రెడీ. సో కనీసం 3 to 5 years హోల్డ్ చేసే వాళ్ళకి, రిస్క్ పెద్దగా తీసుకునే వాళ్ళకి ఈ లార్జ్ క్యాప్ ఫండ్ సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మిడ్ క్యాప్ ఫండ్ గురించి చూద్దాం. మిడ్ క్యాప్ ఫండ్ని ర్యాపిడ్ ఫండ్స్ అంటాను, ఎందుకంటే ర్యాపిడ్ మీన్స్ స్పీడ్. సో రిస్క్ ఉన్నప్పటికీ మంచి గ్రోత్ ఉన్న ఫండ్. సో మిడ్ క్యాప్ కేటగిరీ చూసుకుంటే కనుక 101 to 250 కంపెనీస్ ఉంటాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 crores నుంచి 7,000 crores మధ్య ఈ మిడ్ క్యాప్ కేటగిరీ కింద వస్తాయి. ఈ మిడ్ క్యాప్ ఫండ్లో రిస్క్ ఉన్నప్పటికీ మార్కెట్లో 5 to 7 years హోల్డ్ చేసే వాళ్ళకి 10 to 12% రిటర్న్ ఆల్రెడీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మిడ్ క్యాప్ అనేది సరైన ఎంపిక. ఈ మిడ్ క్యాప్ ఫండ్ ఫస్ట్ టైం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, లాంగ్ రన్లో స్టే ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది సూట్ అవుతుంది. ఈ మిడ్ క్యాప్ ఫండ్ నేను మసాలా మిడ్ క్యాప్ అంటాను, ఎందుకంటే మసాలా ఫ్లేవర్స్ కలిగి ఉన్న ఫండ్. అంటే మన ఇండియన్ మసాలా ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కనుక అవి చాలా హెల్త్కి మంచిది. సో రిస్క్ ఉన్నప్పటికీ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి. సో మిడ్ క్యాప్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ లాంగ్ రన్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్ గురించి చూద్దాం. స్మాల్ క్యాప్ ఫండ్ నేనైతే రాకెట్ స్మాల్ క్యాప్ అంటాను. రాకెట్ స్పీడ్ కలిగి ఉంటుంది, రాకెట్ లాగా దూసుకెళ్తుంది, హై రిస్క్ హై రిటర్న్స్. ఈ స్మాల్ క్యాప్లో 250 అండ్ అబోవ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మార్కెట్ క్యాప్ చూసుకుంటే కనుక 500 crores బిలో ఉంటుంది. ఇది చాలా అగ్రెసివ్ ఫండ్, హై రిస్క్ హై రిటర్న్స్. కనీసం 7 to 10 years హోల్డ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ఫండ్ సజెస్ట్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ మార్కెట్ వాలటాలిటీ ఉంటుంది కాబట్టి. ప్రీవియస్ రిటర్న్స్ చూసుకుంటే కనుక 12 to 14% రిటర్న్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకే దీన్ని నేను స్పైసీ స్మాల్ క్యాప్ అంటాను, ఎందుకంటే రెడ్ చిల్లీ స్పైసీగా ఉంటుంది, కానీ దాన్ని కరెక్ట్ మోతాదులో వాడితే హెల్త్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా లాంగ్ రన్ ఇన్వెస్టర్స్కి, లైక్ యంగ్ ఇన్వెస్టర్స్కి ఈ ఫండ్ చాలా బాగా సూట్ అవుతుంది. సో మనం ఈక్విటీలో ఉన్న కేటగిరీస్ తెలుసుకున్నాం. లార్జ్ క్యాప్ అంటే రిచ్ క్యాప్ ఫండ్ అని, మిడ్ క్యాప్ అంటే ర్యాపిడ్ ఫండ్ అని, స్మాల్ క్యాప్ అంటే రాకెట్ ఫండ్స్ అని తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ రిచ్ ర్యాపిడ్ రాకెట్ అంటే RRR ఫండ్ గురించి, దీని కాంబినేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. This is Satyanarayana Mantha signing off. Thank you so much.